ఇది భారతదేశంలో ఉన్న ఒక పవిత్ర కుండం. ఇక్కడే భగవాన్ పరశురాముడు తన తల్లిని వధించిన తర్వాత తన చేతికి అంటుకున్న గొడ్డలి నుంచి విముక్తి పొందాడని చెబుతారు. రేణుక ప్రతిరోజూ నది నుంచి మట్టితో కుండలో నీరు తీసుకొచ్చేది. ఆమె సతీత్వశక్తి వల్ల ఆ కుండ ఎప్పుడూ విరగలేదు. వారికి 5 కుమారులుండేవారు. అందులో చిన్నవాడు విష్ణు అవతారమైన పరశురాముడు. ఒకరోజు రేణుక నదిలో స్నానం చేస్తూ ఆకాశగంధర్వులు జలక్రీడలు ఆడుతుండడం చూసింది. ఆ దృశ్యాన్ని చూసి క్షణకాలం ఆమె మనస్సు మోహానికి లోనైంది. అదే క్షణంలో ఆమె సతీత్వశక్తి తగ్గిపోయి మట్టికుండ విరిగిపోయింది. ఆమె ఆశ్రమానికి తిరిగి వచ్చేసరికి మహర్షి జమదగ్ని తన తపశ్శక్తితో ఆమె మనస్సు చలించిందని తెలుసుకున్నారు. అత్యంత కోపంతో ఆయన తన కుమారులకు ఆజ్ఞ ఇచ్చారు, మీ తల్లిని వధించండి. 4 పెద్ద కుమారులు ఆ ఆజ్ఞను అంగీకరించలేదు. దీంతో కోపగించిన జమదగ్ని వారిని వెంటనే రాళ్లుగా మారిపోవాలని శపించారు. ఆ తర్వాత పరశురాముడు తండ్రి ఆజ్ఞను ధర్మంగా భావించాడు. భారీ మనస్సుతో తన గొడ్డలిని ఎత్తి తన తల్లిని వధించాడు. పరశురాముడి ఆజ్ఞాకారిత్వానికి సంతోషించిన జమదగ్ని వరమేమైనా కోరుకో అని అన్నారు. అప్పుడే పరశురాముడు తన తల్లిని మళ్లీ జీవింపచేయాలని, అలాగే రాళ్లుగా మారిన తన 4 అన్నలను కూడా విముక్తి చెయ్యాలని వరం కోరాడు. వారందరూ మళ్లీ జీవించారు. ఏమీ జరగనట్లే అన్నీ సర్దుకుపోయాయి. కాని కథ అక్కడతో ముగియలేదు. తల్లివధ చేసిన పాపం పరశురాముడి గొడ్డలికి మచ్చలా అంటుకుంది. ఆ గొడ్డలి ఆయన చేతినుంచి విడిపోవడం లేదు. ఆ పాప విముక్తి కోసం పరశురాముడు ఎన్నో తీర్థాలు తిరిగాడు. కాని ఎక్కడా ఆ గొడ్డలి విడిపోలేదు. చివరకు ఆయన తూర్పు హిమాలయాల్లోని లోహితా నదీ తీరానికి చేరుకున్నారు. ఆ కుండంలోని నీటిని తాకగానే అద్భుతం జరిగింది. గొడ్డలి స్వయంగా ఆయన చేతినుంచి విడిపోయింది. ఈ పవిత్ర స్థలమే నేడు అరుణాచల్ ప్రదేశ్లోని పరశురామ కుండుగా ప్రసిద్ధి చెందింది. నేటికీ ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున వేలాది భక్తులు ఈ కుండంలో స్నానం చేస్తే తమ పాపాలు తొలగిపోతాయని నమ్మకంతో ఇక్కడికి వస్తారు. ఎలాగైతే ఈ కుండం పరశురాముణ్ణి పాపముక్తుణ్ణి చేసిందో అలాగే భక్తుల పాపాలను కూడా తొలగిస్తుందని విశ్వసిస్తారు. పరశురాముణ్ణి హృదయపూర్వకంగా భక్తి చేసేవారు కామెంట్స్లో జై పరశురాం